పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మందు, సిగరెట్లు తాకండి. తాగితే సైకోల్లా మారిపోతారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. నీ ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలని కోరుకుంటున్నాను. అర్జున్, ఎక్కడున్నావురా? మీ అక్కని చంపేశారా? నన్ను తరుముకుంటూ వస్తున్నారా? ఎక్కడున్నా అర్జున్, రారా? మావయ్య 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 లెగు, స్కూల్ టైం అవుతుంది. లేచిపోయావా? స్కూల్కి రెడీ అవుదాం పదా. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను మావయ్య. నా స్కూల్ డ్రెస్ వేయడమే లేట్. పద. రేయ్, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చానురా నేను? మా ఫ్రెండ్ ఎందుకురా చంపావు అన్యాయంగా? రేయ్, నాకు తెలిసిరా మా ఫ్రెండ్ నువ్వే చంపావని. అది నా కళ్ళ ముందే అన్యాయంగా చంపేశావు కదా. మీ ఫ్రెండ్ ఫస్ట్ చేసిన తప్పేంటో తెలుసా? నిన్ను నమ్మడం. నాకు అది అస్సలు నచ్చలేదు. అయితే చంపేస్తావరా? నువ్వు మాట్లాడినంతసేపు నేను విన్నాను కదా. నేను మాట్లాడినా, నువ్వు విను. నాకు మెయిన్గా మీ ఫ్రెండ్షిప్ నచ్చలేదురా. మిమ్మల్ని 4 సార్లు చూశాను. 4 సార్లు ఒక్కసారి మీరు కొట్టుకున్నా వదిలేద్దాం అనుకున్నాను. మీకు రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది, నాకు ద్వేషం పెరిగిపోతుంది. ఏం చేయాలి మరి?
అందుకే నీ కళ్ళ ముందే మీ ఫ్రెండ్ని కిడ్నాప్ చేశాను. నువ్వు ఒక్కసారి బాధపడినా భయపడినా వదిలేద్దాం అనుకున్నాను. ప్రేమ పెరిగిపోయింది నీకు ఇంకానే. అందుకే చంపేసి చూద్దాం అనుకున్నాను. చంపాను. ఫ్రెండ్ కనిపించకుండా పోతే భయం బాధ రెండూ ఉంటాయి కదరా, అవి నీ కళ్ళకి కనిపించలేదా? అదే కదా, నువ్వు భయపడ్డావు, బాధపడ్డావు, అయినా వాడి మీద నీ ప్రేమే నాకు కనిపించింది. ఇప్పుడు నన్ను వదిలేసాను అనుకో, మీరిద్దరు మళ్ళీ కలిసిపోతారు. మళ్ళీ నేను బాధపడాలి. నేను బాధపడితే నాకు బాధపడ్డ ఇష్టం లేదురా. అందుకే చంపేశాను. నిజానికి నువ్వు మనిషివి కాదురా, మృగానివి. నీ అంత నేనే చూడాలి. అబ్బచ్చా, ముందు నువ్వు బతికొండాలి కదరా. మీ ఫ్రెండ్ని చంపా నోరు మూసుకొని ఉంటావు అనుకుంటే నా మీద పడ్డావేంట్రా? సరే, ఏదో కుర్రాడు సైలెంట్గా ఉంటాడు అనుకుంటే నన్నే పోలీసులకు అప్పు చెప్పాలని చూస్తావా? అందుకే మీ ఫ్రెండ్ దగ్గరికి పంపించేస్తాను. హీఈస్ కమింగ్. రేయ్ వదలరా, నన్ను వదలరా. అబ్బా, దేవుడా, శిక్ష వద్దంటున్నాడేంటి? సరేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. నీకెందుకో ఒక విషయం చెప్పాలనిపిస్తుందిరా. రాత్రి మా ఇంట్లోకి ఒక పాము వచ్చింది. మొత్తం ఇల్లంతా తిరిగింది. కనిపించిన కప్పని తినేసింది. నాకు భయం వేసింది. అందుకే దాని నోట్లోంచి విషయం తీసి రే చచ్చిపోయాడు. నీ ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలని కోరుకుంటున్నాను. మావయ్య, మావయ్య, ఎక్కడున్నావు మావయ్య? మావయ్య, మావయ్య. వచ్చావా? ఏంటి స్కూల్ నుంచి బేగ వస్తాయి? ఆఫ్టర్నూన్ నుంచి హాలిడేస్ ఇస్తారా? ఏం తింటావు? ఐస్ క్రీమ్. దా. బొమ్మ నచ్చిందా? ఏ ఐస్ క్రీమ్ కావాలి? ఇదిగో. బాగుందిరా, నీ జీతం మొత్తం నీ మ్యాన్యువల్కే ఖర్చు పెడుతున్నావు. హలో, అరే ఎప్పుడు వస్తావురా ఇండియాకి? ఏంటోరా, ఆ కళ నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం పనిచేయడం లేదురా. లేదురా, ఆ కళ నాతోనే ఉండాలి. అదొక జ్ఞాపకం. సరేరా, దీపుని తీసుకొచ్చే టైం అయింది. ఉంటాను. మావయ్య, మా మమ్మీ డాడీ ఊరి నుంచి ఎప్పుడు వస్తారు? అమ్మా నాన్న వచ్చేసరికి చాలా టైం పడుతుందమ్మా. అవును, మీ స్కూల్లో ఫ్రెండ్స్ ఏమంటున్నారు నీతో? నా చుట్టూ
చుట్టూ ఎప్పుడు అబ్బాయిలే ఉంటారు. ఎందుకంటే నేను అబ్బో. చాలా ఇష్టం, అందుకని నేను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే అంటారు. మరి మీ మేడంకి కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? ఎందుకు చెప్పడం, వాళ్ళందరూ నా సెక్యూరిటీ కదా. అబ్బో నువ్వు చాలా మారావు. పద ట్యూషన్కి వెళ్దాం. ఓకే మామయ్య, ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది. పద ఇంటికి వెళ్దాం. ఏం చెప్పారు మేడం? హోంవర్క్ రాసావా? వెరీ గుడ్. మామయ్య మామయ్య, ఏంటమ్మా? ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ కొన్నావు కదా. కొన్నాను. నీకు కూడా దా. దీపు దీపు అమ్మ ఆడుకుని చాలదు రామ్మా. మామయ్య, నేను కనిపించకపోతే నువ్వు భయపడవా? నాకు తెలుసులే నీ వేషాలని. దా దా. దీపు దీపు చాలా నీ ఆటలు. ఇక్కడ మామయ్య దీపు. మామయ్య, అమ్మా దీపు దీపు ఇక్కడికి వెళ్ళిపోయింది. దీపు ఏయ్, నన్ను వదులు వదులు వదులు. రాయ్. నక్కడక్కల ఇంకోసారి పాప జోలికి వస్తా. ఎక్కడికి? థ్యాంక్స్ రా అబ్బాయిలు, మీరెవరో తెలియదు కానీ నా పని ఈజీ చేశారు. నేనున్నాను కదా, చూసుకుంటాను మిగతాది. నన్ను వదులు వదులు, ప్లీజ్ నన్ను వదులు. దీపు దీపు అరే దీపుని ఎవరో కిడ్నాప్ చేశారా? అర్జెంట్ పోలీస్ స్టేషన్కి రా. అదేరా, చిన్న కేసు కోసం ఒకటిని రమ్మన్నాను. సరే వస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. నమస్తే అన్న. అన్న ఏమైందన్నా? ఏమైనా తెలిసిందా? తమ్ముడు, ఇప్పటికే బోర్డు కేసులు పెండింగ్ ఉన్నాయి, నీతో అయింది. అన్న అలాంటిరేంటన్నా? చిన్న పిల్లన్నా. అందుకే నేను ఇక్కడ పిలిపించాను. నువ్వు ఒక 2 లక్షలుగా నేరం చేస్తే ముందుగా నీ కేసు మొదలు పెట్టేలా నేను చేస్తాను. వారం రోజుల్లో నీ పాపం మీ ఇంటి దగ్గర ఉంటుంది. అన్నా మీకు తెలుసు కదా, నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. బైక్ తప్ప ఏం లేదన్నా. నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరే, మనీ అరేంజ్ చేసిన తర్వాత ఫోన్ చేయి. సరే వెళ్తాను మరి. ఉంటానన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా 1 lakh సెట్ అయిందన్నా.
అన్నా అన్నా ఛ. అమ్మో చిన్న పిల్లని చూసారా ఇక్కడ కదరా ఎక్కడున్నావమ్మా? చిన్న పిల్లని ఇక్కడ ఎక్కడైనా చూసారేటమ్మా? స్కూల్ బట్టలతో వచ్చి దీపు మా దీపు అమ్మా దీపు దీపు మాధవ, అంగరాజు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. మనం ఇక్కడ ఆగాలి. ప్రతి ఆహ్వానాన్ని స్వీకరించేది ఎవరో తెలుసా పార్థ? తన సామర్థ్యంపై నమ్మకం లేనివాడు. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి తన పథకాన్ని అనుసరించి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు అసలు మన పథకం ఏమిటి మాధవ? శత్రువుకు వెన్ను చూపటం కూడా అప్పుడప్పుడు పథకంలో భాగమే అవుతుంది. కాల్యవానుడు నీకు గుర్తు? నేను వెతకడం తప్పు వెతుకుతున్నానేమో. వెతికే పద్ధతి మార్చాలి. ఎలా 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 ఎస్ ఆ రోజు వాడు 5 సార్లు చూసానన్నాడు. అంటే వాడు ఈ లోకాన్ని వాడు. మా ప్రేమ నచ్చక చంపుదాం అనుకున్నాడు. అంటే వాడు నా శత్రువు కూడా కాదు. నా ప్రేమ నచ్చకది చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నేను కాకుండా ఇంకా చాలామందికి చేసి ఉంటాను.
సాంబయ్య పాలెం. వదలరా. కూర్చొని టెస్ట్ చేయాల్సిన పని లేదు, గట్టిగానే కట్టాను. రే, ఎవడ్రా నువ్వు? మా బాబుని దేనికి కిడ్నాప్ చేసావు? అబ్బా, ప్రతి ఒక్కటి ఇదే క్వశ్చన్. మార్చండి రా. రే ప్లీజ్ రా, వదిలేరా. నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను రా, ప్లీజ్ రా. నేను కిడ్నాప్ చేసింది డబ్బు కోసం కాదన్నా, ఆనందం కోసం. ఆనందమా? మనుషుని చంపితే ఆనందమా? నువ్వు మనిషి కాదురా, పిచ్చి నా కొడుకువే. వదలు. సరేరా, నీకు ఒక కథ చెప్తాను. రాత్రి మా ఇంట్లోకి ఒక పాము వచ్చింది. అది ఒక కప్పని తినేసింది. నన్ను ఏం చేస్తుందని భయంతో నేను దాన్ని చంపేశాను. తర్వాత నేను హాయిగా పడుకున్నాను. అందులోనే అంత హాయి ఉంటే మనుషులు చంపితే ఇంకెంత హాయి ఉంటుంది. అందుకే చంపేస్తున్నాను. రే, కావాలంటే నన్ను చంపరా, పాపను వదిలేరా. అబ్బాబాబాబా, ఎంత ప్రేమరా. ఈరోజు నాకు పండగే. మిమ్మల్ని 5 సార్లు చూశాను రా. చాలా ప్రేమగా ఉన్నారు, నచ్చలే. అందుకే కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ చేశాక నువ్వు బాధపడతావు అనుకుంటే నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నేను ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశాను అవన్నీ తెలుసుకొని నా దగ్గరికే వద్దాం అనుకున్నా. అందుకే తెలివిగా పెందుర్తి కాకుండా సాంబయ్య పాలెం చూస్ చేసుకుని నీ కళ్ళ ముందే కిడ్నాప్ చేశాను. అంటే నువ్వు నన్ను ప్రతి దగ్గర ఫాలో అవుతున్నా? అప్పుడే కదరా నీ ప్రేమ ఎంత ఉందో నాకు తెలిసేది. ఇందుకీ పాప బ్రతికే ఉందా? సారీరా, బతికే ఉంచాను. నిన్ను వేసాక ఇల్లు చంపుతాను. రే, కావాలంటే నన్ను చంపరా, పాపను వదిలేరా. అబ్బా, నేను చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు రా. నీకు చిన్న ఆత్మకథ చెప్పుకుంటాను రా, ప్లీజ్ రా. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. ఆ బాధతో తాగేసి వచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. మా నాన్నకి బుక్స్ కొనమన్నా, చెప్పులు కొనమన్నా, బట్టలు కొనమన్నా కొనేవాడు కాదు. ఏదో ఒక కారణంతో నన్ను కొడుతూ ఉండేవాడు. దీంతో చుట్టాలు ఎవరి ఇంటికి రావడం మానేశారు. మిగతా తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుల మీద ప్రేమ చూపిస్తుంటే మా నాన్న ఎందుకు నాతో ఇలా ఉండట్లేదు అని బాధపడేవాడిని. రోజుకి ఏదో ఒక కారణంగా కొడుతూనే ఉండేవాడు. ఒక్కడనే కూర్చొని బాధపడేవాడిని. ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందు గదిలో అనుకో, కాళ్ళు చేతులు నరికేస్తున్నారు.
కావాలని కొడుతుంటే ఉండలేకపోయాను. కోపంతో నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. చంపేశా. ఆ రోజు నా కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం, సంతోషం, ఒక విముక్తి. మా నాన్న చనిపోయాడని నాకు బాధ లేదు. ఆ రోజు నుంచి చంపడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ప్రశాంతత. రే, నీ నాన్న సరిగ్గా నేను చూసుకోలేదని అందరం చంపడం కరెక్ట్ కాదురా. ఒక్కసారి ఎవరినైనా ప్రేమించి చూడరా, ఫ్రెండ్షిప్ చేయి, అప్పుడు తెలుస్తుంది ఎంత మనశ్శాంతి ఉంటుందో. ప్లీజ్ రా, ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరురా, నాకు ఉన్నది తనేనరా. నా నుంచి తనను దూరం చేయకురా. అబ్బా సరేరా, చివరగా నీకు ఒక అవకాశం ఇస్తాను. నీకెంత ప్రేమ ఉందో నువ్వే తేల్చుకో. నీకు ఒక చిన్న గేమ్ పెడతాను. ఆ గేమ్ పేరు రన్నింగ్ రేస్. నీకు 5 స్ట్రీట్లు ఉంటాయి. నువ్వు ఉదయాన్నే 10 గంటలకు ఫస్ట్ స్ట్రీట్ దగ్గరకు రావాలి. ఫస్ట్ స్ట్రీట్ నుంచి 5th స్ట్రీట్ వరకు నువ్వు పరిగెట్టాలి. కానీ నీకు తోడుగా ఇంకొకడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పాప కూడా నా దగ్గరే ఉంది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళ పాపని వదిలేస్తా, ఇంకో పాపని చంపేస్తా. ఇది మీకు చివరి అవకాశం మాత్రమే. మీలో ఎంత ప్రేమ ఉందో తేల్చుకోండి. ఆల్ ద బెస్ట్. దట్ టైమ్ స్టార్ట్స్ నౌ.
చచ్చిపోరా రే, చచ్చిపోరా. సార్ పోలీసు అయినా కాపాడుకోలేకపోయాను రా. సారీ సార్. చచ్చిపోరా రే. రే ప్లీజ్ రా రే, చచ్చిపోరా రే రే. నా కొడక చెప్తాండ్రా నీ పని. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానాలు తప్పించుటకై. హలో, మీ పాప మీ ఇంటి దగ్గర ఉంది, వెళ్ళు. సారీ బాబా, మీ మామ విన్నవలేకపోయాడు. చాలా క్యూట్గా ఉన్నావు. అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్, నేను లేకపోతే మా మామయ్య ఉండలేదు అంకుల్. ఇంపాసిబుల్. రాయ్, మనిషి ఏదనుకున్నా పాసిబుల్ ఏనరా. రాయ్, నాకు నువ్వు 2 క్లూలు ఇచ్చావు, నువ్వు కొన్ని ఏరియాలు ఎంచుకున్నావు. అదే ఫార్ములా నా గేమ్లో కూడా యూజ్ చేసావు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాలో పెట్టావు, కానీ 2 ఏరియాలు వదిలేసావురా. ఒకటి నా ఏరియా, ఇంకోటి వాడి ఏరియా. ఉంటే వాడి పాప నా ఏరియాలో ఉండాలి, లేదా నా పాప నా ఏరియాలో ఉండాలి. కానీ వాడిని అడిగితే వాడి పాప వాడి ఏరియాలో ఉందన్నాడు. అంటే కన్ఫర్మ్గా నా పాప నా ఏరియాలో ఉంటుందిరా. స్టార్ట్ చేద్దామా? నా కొడక
చాలు, ఆపు ఆపు. నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసే. ఈ పాపని కిడ్నాప్ చేసినప్పుడే నా అంతా నాకు అర్థమైపోయింది. ఐఎమ్ కమింగ్. అమ్మా నాన్నలు కొట్టారని నీలో ప్రతి ఒక్కడు ఆలోచిస్తే ఈ సమాజంలో సగం మంది సైకోలాగే తయారవుతారా. నీకు నీ స్వేగలను చెప్తా. మామయ్య మామయ్య, ఆ అంకుల్కి ఏమైంది? పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులుగా వారి పొరపాటుని సరిదిద్దడమే మన బాధ్యత. వారు చేసే తప్పులను వేలెత్తి చూపుతూ వారిని శిక్షించడం వల్ల వారి మనసులో వారికి తెలియకుండానే ద్వేషాభావం ఏర్పడుతుంది. అలా చిన్న వయసులోనే తప్పుదారి పట్టిన పిల్లలు ఎంతో మంది. పిల్లల మనసును తెలుసుకోవడం మన బాధ్యత. వారి ఆలోచనను సక్రమంగా నడిపించడం మన కర్తవ్యం.